ఎస్వీ న్యూస్ కు స్వాగతం. నల్గొండ జిల్లా కేంద్రంలో ఐడీఓసీ ప్రధాన సమావేశ మందిరంలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల అధికారులతో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సందిగ్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం మరియు సంబంధిత అంశాలపై సమీక్షా సమావేశం కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి ఏ లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా స్పెషల్ అధికారి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ద్వారా మన పెద్ద ఎత్తున వాతావరణ తీవ్రమైన ప్రభావం వల్ల మన వాన కానీ వర్షాలు కానీ మన అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కేబినెట్ ప్రభుత్వం ఈరోజు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన సమావేశంలో భాగంగా పెద్దలు గౌరవ ప్రభావం వల్ల మన రాష్ట్ర ప్రజానికానికి కానీ ముఖ్యంగా రైతాంగానికి కానీ ఈ సాగునీరు కానీ రాబోయే తాగునీరు కూడా ఇంత ప్రభావితం చూపేటువంటి పరిస్థితులు పడ్డా మరి ఆ ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఏదైతే ప్లానింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, ఎనర్జీ కానీ, మున్సిపల్ పంచాయతీలకు సంబంధించినటువంటి వివిధ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అధికారులతో మన జిల్లాకు సంబంధించినటువంటి ఈ సాగునీరు తాగునీరు విషయంలో మరి రాబోయే యొక్క వాతావరణ ప్రభావాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, మరి ఇప్పుడు అనుకోకుండా మన వర్షాలు రాక తీవ్రమైన ఇబ్బందుల పాలైతే ఈ ఇబ్బంది ఇప్పుడు ఒక నెల 2 నెలలు కాదు, మళ్ళీ జూన్ వరకు ఇబ్బంది ఉంటుంది. మరి దీనివల్ల అత్యంత ప్రమాదం, తాగునీరు కూడా తీవ్రమైన ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడ కూడా మన ప్రజలకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం, కేబినెట్ లో జరిగిన నిర్ణయం ప్రకారం ఈ రోజు ప్రత్యేకమైన సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్స్ అందరికీ కూడా ఆ జిల్లా అధికారులకు నేను ప్రత్యేకంగా సూచన చెప్తున్నా. ఏదైతే ఇది ఊహించిన విధంగా వచ్చే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముందస్తుగా మరి ఈరోజు సాగునీరుకు సంబంధించిన పంటల విషయంలో పంట మార్పుకు సంబంధించినటువంటి గత అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నటువంటి తుమ్మల గారు ఏప్రిల్ మాసం నుంచి చెప్తున్నారు. వారు ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి శాఖ ద్వారా పంట మార్పిడి చేసుకోవాలి, ఆర్ద్ర పంటలకు వెళ్లే విధంగా మరి వరి వైపు వెళ్లకుండా ఉండాలనే యొక్క ఆలోచన పరంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ అధికారులు కానీ సూచన చేసినప్పటికీ మరి ఆ జిల్లాలో కానీ ఈ జిల్లాలో అనేక ప్రాంతంలో కొంతమంది రైతులు వరికి మొగ్గు చూపినప్పటికీ మరి ఆ పంటను ఏ విధంగా కాపాడాలి, మరి రాబోయే ఈరోజు జూలై 20వ తారీఖు, రేపు ఆగస్టు కానీ ఇంకా టైం ఉంది. ఇంకా ఇతర కంది కానీ, నువ్వులు కానీ, పెసర్లు కానీ వేరే పంటకు మార్పిడికి ఆ పంట వైపు వెళ్లే విధంగా ప్రత్యేకంగా మన రైతులు ముందుకు వెళ్లే విధంగా ప్రభుత్వం మన సూచన చేయాలని చెప్పి మన దానిలో భాగంగా అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులను కలెక్టర్ గారికి, అగ్రికల్చర్ అధికారికి దానికి సంబంధించినటువంటి పూర్తి యొక్క అంశాన్ని కూడా ఈ సమావేశంలో వివరించాలని చెప్పేసి కోరుతున్నాను. రెయిన్ఫాల్కి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఈరోజు జూలై 20వ తారీఖు ఇప్పటివరకు పోయిన సంవత్సరం ఏ విధంగా వర్షాలు రావడం జరిగింది, ఈ రోజు ఏ విధంగా వర్షం వాతావరణం సంబంధించిన ఎల్నినో ద్వారా మన వర్షాలు తగ్గడం జరిగింది, దానివల్ల ప్రభావం ఏందో పూర్తి వివరించాలని చెప్పేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరడం జరుగుతుంది. మండలాలు ఉన్నాయి సార్. ఈ 33 మండలాల్లో మాన్యువల్ రెయిన్ గేజ్ 30 ఉన్నాయి సార్. అదేవిధంగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ 58 ఉన్నాయి. IMD
2 ఉన్నాయి సార్. దీంట్లో వర్షాధార పంటలు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నందువల్ల వర్షాధార పంటలు మొత్తం సాగైనాయి సార్. ఆల్మోస్ట్ డ్రాట్ రెసిస్టెంట్ మ్యాంగో వెరైటీస్ కానీ ఇవన్నీ పండ్ల మొక్కలను పెట్టేసేసి ఈ యొక్క మన నాగార్జున సాగర్ ఫోర్స్ నుండి మనము వీఆర్ డ్రాయింగ్ ది వాటర్ టువర్డ్స్ ఇప్పుడు దీనిలో మనకు పుట్టంగండి అని చెప్పేసి పంప్ హౌస్ ఉన్నా సార్. ఈ రోజు వరకు ఇది జూలై 20 తారీఖు. ఈ రోజు వరకు పడ్డ వర్షం ఎక్కువ, వర్షాలు పడి ఎక్కువ వరదలెక్కి భారతదేశంలోనేమో ఈ ఋతుపవనాలు బలహీనపడి వర్షాలు తగ్గుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు మనం సూపర్ ఎల్నీలో ఉన్నామని ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్. మనం ఇది దృష్టిలో పెట్టుకొని మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, మరి మీడియా మిత్రులు అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ న్యాచురల్ డిజాస్టర్. ఒక ప్రకృతి వైపరీత్యం మనం మధ్యలో ఉన్నాం ఇప్పుడు. ఇది గమనించి దానికి అనుగుణంగా ప్రభుత్వం తగిన ప్రికాషన్స్, తగిన చర్యలు తీసుకోవడానికి ఈరోజు గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు లక్ష్మణ్ గారు, గౌరవ జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులందరితో ఈ యొక్క ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ఎల్ నినో పరిస్థితిలో మనం ఏం చేయాలి. ఇది ఈరోజు జూలై 20 తారీఖు. మరి లేట్గా వర్షాలు పడితే చెప్పలేదు, కానీ ఈ రోజు వరకు వర్షాలు పడిన తీరు, ఇది ఎల్ నీనో ప్రభావం చాలా తీవ్రంగా ఉందని స్పష్టంగా అవపడుతుంది. కొద్దిగా ఇబ్బంది పడ్డా మనం చాలా స్పష్టంగా రైతులకు చెప్పాలి. వరి వేసుకుంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఒకటి, ప్రాజెక్టులలో నీళ్ళు లేవు, అలా అన్సిపేటెడ్ లెవెల్ ఎంత ఉందో. 2, వర్షాలు చాలా తక్కువ పడుతున్నాయి. మరి మీరు బోర్వెల్ ఆదాయం చేసుకుంటే మా ప్రభుత్వం ద్వారా మాకేం అభ్యంతరం లేదు, కానీ మరి మీ నీళ్లు అది పంట మరి పూర్తయ్యే వరకు, పంట చేకొచ్చే వరకు ఉంటుందో లేదో కూడా అసెస్మెంట్ చేసుకోవాలి. సో మీడియా మిత్రుల ద్వారా యావత్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి మరి మేమందరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వాస్తవ పరిస్థితిని గమనించి దానికి అనుగుణంగా మనం ముందుకు పోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఉదాహరణకి ఎల్నినో గట్టిగా అయిందనుకోండి, అసలు అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అయితే లేట్ మాన్సూన్ వస్తుంది. అంటే ఇప్పుడు రాకుండా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మాన్సూన్స్ వర్షాలు రావచ్చు, వస్తే సంతోషం. రాకుండా మనం ప్రిపేర్డ్గా ఉండాలి, మనం తయారుగా ఉండాలి అనే విధంగా జనాన్ని తయారు చేయడానికి ఈ సమావేశం. రాలేదనుకోండి, లేట్ మాన్సూన్ కూడా రాలేదనుకోండి, అంటే వచ్చే జూలై వరకు మరి మళ్ళీ వర్షాలు పడవు. ఇప్పుడు ఉండే ఎంత నీళ్లు ఉంటే అంత నీటితో మనం అవసరంగా ఎమర్జెన్సీ మెథడ్ గా డ్రింకింగ్ వాటర్ ఉపయోగించే విధంగా మరి ఇరిగేషన్ అధికారులు కానీ, డ్రింకింగ్ వాటర్ అధికారులు కానీ, ప్రజాపతులు కానీ మరి అందరూ మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఇక్కడ మీడియా మిత్రులు కూడా నేను అపీల్ చేస్తున్నా. మళ్ళా మాన్సూన్స్ స్ట్రెంథెన్ అయ్యి మళ్ళా వర్షాలు మంచిగా పడకుంటే వచ్చే జూలై వరకు మనకి నీటి కొరత ఉంటుంది. కాబట్టి అదొక ఆ ప్రమాదాన్ని గమనించి, ఇది న్యాచురల్ డిజాస్టర్, ఓకే, ఇది గమనించి దానికి అనుగుణంగా మనం పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి, అగ్రికల్చర్ కి, ప్యాడీకి ప్రాజెక్టుల కింద, కాలువల కింద నీళ్ళు ఇవ్వడం. మరి ఇప్పుడున్న ప్రాజెక్ట్ లెవెల్స్ లో ఇప్పుడున్న వర్షాల పరిస్థితులు చాలా కష్టము. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఓకే, తప్పనిసరిగా తక్కువ నీరు అవసరం ఉన్న పంటలు వేసుకోవాలి, ఐడి క్రాప్స్ వేసుకోవాలి. మరి ఏ విధంగా రైతులందరూ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్, ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఎట్లా చేయాలో మీకు తెలుసు. కానీ మా డ్యూటీ గవర్నమెంట్ గా ప్రాజెక్టులలో నీళ్ళు మీకు అంకెలు చాలా పెడుతున్నాం. అదేవిధంగా వర్షాలు కూడా ప్రతి నెల తక్కువ పడుతున్నాయి పెడుతున్నాం. ఇవన్నీ గమనించి మరి మనం ఒక సరిగ్గా ఈ వర్షాభావ పరిస్థితి ఎదుర్కోవడానికి మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా సరైన విధంగా ప్రిపరేషన్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పడింది. హైయెస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ ఉపయోగం వచ్చే జూన్ వరకు మీట్ అయిన తర్వాతనే వేరే
ఉపయోగాల విషయంలో మనం మాట్లాడదాము. అది అందరూ తెలుసు, అది అది చాలా చాలా ముఖ్యమైన విషయం. అది అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడిన అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఈ సందర్భం ఈ ఎవ్రీ క్రైసిస్ త్రోస్ అవుట్ అన్ ఆపర్చునిటీ. సో ఈ క్రైసిస్ సిచ్యువేషన్ లో పంట మార్పిడిపై మరింత విస్తృతంగా కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఈ విధంగా అందరం కూడా మరి ముందుకు పోదని చెప్పి మనం చేస్తూ డ్రింకింగ్ వాటర్ అధికారులు వచ్చి ప్రస్తుత పరిస్థితి చెప్తే బాగుంటుందని చెప్పి